అంటే జనరల్‌గా అభిషేక్ నామ ఒక డిస్ట్రిబ్యూటర్‌గా తెలుసు, ప్రొడ్యూసర్‌గా తెలుసు. కానీ డైరెక్టర్‌గా ఇంత విజన్ అభిషేక్‌లో ఈ ఉందనేది హ్యావింగ్ వన్ దట్ ఫైన్ ఆర్ట్స్ థాట్ ఉంది ఆయనకి. హ్మ్. ఈజ్ ఫర్ ఫైన్ ఆర్ట్స్ సంథింగ్. యాహ్! ఆ కలర్ గాని అన్నిటిలో ఒక ఆ ఫేస్ చూసి చాలా అందంగా ఉంది, అందం లేదు, హ్మ్. ప్రొపోర్షన్ ఉంది, ప్రొపోర్షన్ లేదు. ఇలాగ హ్మ్. అసలు ఐటమ్స్‌లో చాలా నాలెడ్జబుల్‌గా ఉన్నాయన ఆయన. ఓకే. సో, మీరు ఈ సినిమా కోసం వేసిన దాంట్లో ఇదొక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సెట్. అలాగే మేము ఇంతకు ముందొచ్చినప్పుడు అనంత పద్మనాభ స్వామి ఇన్‌సైడ్ టెంపుల్ సెట్ కూడా మీరు వేశారు. యెస్. అది కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఐ యామ్ సో మోర్ అటాచ్డ్ ఇన్ దట్ టెంపుల్ ఓన్లీ. ఆ! బికాజ్ ఆఫ్ టోన్ గాని లోపల వెళ్ళినప్పుడు అందరూ చెప్తారు. ఓహ్! రియల్ టెంపుల్‌కి రియల్ వచ్చిందా టెంపుల్ ఫీల్ లాగా వచ్చింది. ఉన్నాయి ఇది. దట్ ఈస్ అవర్ సక్సెస్. యాహ్! జనరల్‌గా ఏ ఆర్ట్ డైరెక్టర్‌కైనా తను వేసిన సెట్టు ఇది సెట్ లాగుంది అంటే ఫెయిల్ అయినట్టు. ఆ! అన్ని సెట్టా ఒరిజినలా తెలీదు చాలా మందికి. సినిమా అదే. చూసిన తర్వాత కూడా నో వన్ కెన్ ఫైండ్ ఔట్ దిస్ ఒరిజినలా సెట్టా. ఇది ఒరిజినల్ అని ఫీల్ అయినప్పుడే యెస్. మై అవర్ సక్సెస్. సక్సెస్. హ్మ్. మీరలా ఇప్పుడు 'చార్మినార్' సెట్ గాని, అలాగే 'అరుంధతి' కోసం మీరు వేసిన సెట్స్ గాని, సో అవి రియల్ ఆ సెట్ ఫీల్ ఇవ్వట్లేదు నేను. ఇవ్వట్లేదు. అది మాక్సిమం ట్రై ఒరిజినల్ చేస్తున్నాను. అనిపించి ఎలా ఉంటాయి. అందుకే ఆ ఇంపాక్ట్ అనేది ఆ సినిమా మీద కూడా ఆ ఇంపాక్ట్ ఉంటుంది. యెస్. ఈ సెట్ గాని, అలాగే అనంత పద్మనాభ స్వామి ఇన్‌సైడ్ తర్వాత టెంపుల్స్. ఒక ఫారెస్ట్ మధ్యలో ఒక టెంపుల్ కూడా చేశారు సేమ్ ఏరియాలోనే. అది ఓకే. కూడా చాలా పెద్ద సెట్టే. హ్మ్. అంటే జనరల్‌గా ఎంత హ్యూజ్ సెట్స్ వేసి, ఖర్చు పెట్టి ఒక సినిమా తీయాలి అంటే, ఏం చూసుకుంటారు డైరెక్టర్ గాని, ప్రొడ్యూసర్ గాని, మనకి బడ్జెట్ ఎంత? బిజినెస్ ఎంత? అసలు మన స్టార్ కాస్ట్ ఏంటి? మన స్టార్ కాస్ట్‌కి తగ్గట్టుగా బిజినెస్ వస్తుందా అనేది వాళ్ళు ఫస్ట్ థింక్ చేస్తారు. యెస్. బట్ ఈ సినిమాకి అసలు ఆ ఆలోచన అనేది లేదు. మనం సినిమా చేయాలి, ఒక అద్భుతం చేయాలన్న అంతే. ఇదే కనపడుతుంది నాకు. అంతే. 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 సో మీకు చెప్పినప్పుడు ఏం చెప్పారు వాళ్ళు? కాదు ఐ స్టిక్ ఆన్ హిస్ విషన్. హ్మ్. అసలు ఆర్టిస్ట్ ఎవరు? లేకపోతే ఏంటి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? నాకు పైసలు వస్తే చేస్తారా? లేదా? అని కూడా థింక్ చేయలేదు. హ్మ్. యెస్. స్టిక్ ఆన్ ద విషన్. రేపు సపోజ్ ఇంత డిస్కషన్ అయిపోయిన తర్వాత వీఆర్ థింకింగ్ టుమారో ఇది కొంచెం స్టెప్ డౌన్ చేసి ఉండొచ్చు. బడ్జెట్ తగ్గించు. నో, నో. హి ఈస్ స్టిల్ స్టాండింగ్ దేర్ ఓన్లీ. హ్మ్. నాకది కావాలి. ఆ అడమెంటే బ్యూటీ. హ్మ్. అదే కదా! అడమెంటే నాకు అంతే. ప్రచోదనం అంతే కదా! గదా! అవునవును. జస్ట్ స్టిక్ ఆన్ దట్ వీఆర్ గోయింగ్ ఆన్ డూయింగ్. ఎక్కడ నాకు హ్మ్. స్టాపింగ్ లేదు. హ్మ్. ఇది వద్దు సార్, అది కాదు, ఇది అని చెప్పట్లేదు. జస్ట్ గివింగ్ ఫర్ ఫ్రీడమ్. మోర్ ఫ్రీడమ్. ఓకే. సో, ఇంత హ్యూజ్ డోర్ అండి. ఈ డోర్‌ని కంట్రోల్ జేయాలంటే 10 రోజులు షూట్ చేయాలి. నంబర్ ఆఫ్ ఆర్టిస్టులుంటారి. వాళ్ళ సేఫ్ జూసుకోవాలి. ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి? సో, మీరు దీనికోసం తీసుకున్న ప్రికాషన్స్ ఏంటి? యాక్చువల్లీ ఇట్స్ వెరీ స్ట్రాంగ్. హ్మ్. ఐ హావ్ లాట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు వచ్చి మనం టెంపుల్ సెట్ వేసి ఆల్మోస్ట్ ఒక సీజన్ అయిపోయింది. ఆ రెయిన్ సీజన్‌లో ఉండే ప్లాట్‌ఫామ్స్ కూడా ఇప్పుడు స్టిల్ అలా అదే సేమ్ స్ట్రాంగ్‌లో ఉంది. ఓకే. సో, స్టార్టింగే అలాగనే ప్లాన్ చేసుకుంటూ స్టార్ట్ చేశాను నేను. సో, హ్మ్. చాలా అనుభవం ఉంది. హ్మ్. దానికోసం విల్ మేక్ మాక్సిమం స్ట్రాంగ్. సో, సపోజ్ సైక్లోన్ వచ్చినప్పుడు నథింగ్ విల్ హ్యాపెన్. యాహ్! ఓహ్! మై ద సెట్ విల్ బి స్టాండ్. ఈవెన్ ఓకే. కలర్ కూడా మూవ్ అవ్వదు. ఓహ్! అవునా? ఆ! Yeah. They're taking so much precaution. So everything is made with iron and fiber. ఐరన్ అండ్ ఫైబర్. Fiber. ఓకే. అందుకోసం స్ట్రాంగ్ అవుతుంది. ఇంత స్మూత్‌గా ఉండటానికి ఏంటి సార్? ఇది షూట్ కోసమని ప్రత్యేకంగా చేసిందా? ఎలా? ఇది గాని అవి అక్కడ చూసుకున్నా గూడా టెక్స్చర్ డిఫరెన్సే కదా! చాలా డిఫరెన్స్‌గా ఉంది. జనరల్‌గా ఏ సెట్ అన్నప్పుడు ఏం చేస్తారంటే, ఒక చెక్కతోనో, దేనితోనో చేస్తారు. బట్ ఇది ఎంత స్మూత్‌గా ఉంది. ఆర్టిస్టులు ఒకవేళ దీని మీద పొరపాటున కింద పడ్డా గూడా వాళ్ళకేమీ ఇబ్బంది దట్ ఉండదు. రియల్ ఫీల్ కోసమే అలా చేశారు. దిస్ ఆల్ సిమెంట్ షీట్ ఓన్లీ. ఓకే. ఆఫ్టర్ ప్లాట్‌ఫార్మ్ రెడీ చేసిన తర్వాత వి పుట్ దట్ సిమెంట్ షీట్. హియర్ ద ఫైబర్ షీట్‌ల లెటరింగ్ ఆ టెక్స్చర్ కోసమే చేశారు దాన్ని. ఇది పర్టిక్యులర్‌గా ఏంటి సార్ ఇది? కొంచెం చూడండి ఎంత ఇట్స్ ఫైబర్. ఫైబర్. Fiber sheet only. This is హ్మ్. little thin layer. So ఓకే. can't make a more embossing. So people has to walk. ఓకే. ఎక్కువ ఎంబోసింగ్ ఉన్నప్పుడు అది బ్రేక్ అయిపోతుంది. సో, దానికోసం ఈ లెటర్స్ ఇవన్నీ ఏంటండి? ఇవి అది అంటే సమ్ వాంటెడా? యా డైరెక్టర్ వాంటెడా? వాంటెడ్లీ డన్. ఆ! సో సమ్ నథింగ్, నో మీనింగ్ అండ్ ఆల్. హ్మ్. సో వి డన్ సమ్ లిపీస్ విచ్ కనెక్టెడ్ టు అవర్ ఇండియన్ మిత్ ఓన్లీ. హ్మ్. బట్ నాట్ రీడబుల్. ఓకే. ఓకే. సో, ఇది ధ్వజస్తంభం అనుకోవాలా? ఎలా? కాదు. హ్మ్. దీనికి చాలా టెక్నాలజీ ఉంది. ఓకే. సమ్ సైంటిఫిక్ అది ఎలాగ మూవ్ అవుతుంది, మూవ్ అవుతుంది, డోర్కి కనెక్టెడ్ ఉంది ఇది. ఓకే. ఇది మూవ్ అవుతా? మూవ్ అవుతుంది. ఓహ్! ఓహ్! సూపర్. ఓహ్! అది లేదు. అది ఇది లేదా? ఫిక్స్డ్. ఓన్లీ ఈ 2 ఇటువే. ఓకే. ఓకే. హ్మ్. మూవ్ చేసినప్పుడు అక్కడ డోర్ ఓపెన్ అవుతుంది.
ఓహో, ఇది మూవ్ చేసినప్పుడు అక్కడ దానికి డోర్ connected ఓపెన్ ఉంది. కనెక్షన్. Mm. ఓకే. అలాగే ఏంటి సార్ ఈ దశావతారాలకు ఎదురుగా ఈ ఓపెన్ ప్లేస్ ఏంటి ఇది? యాక్చువల్లీ టోల్డ్ యూ నో దిస్ ద పీక్ ఆఫ్ ద Fire. హిల్, Mm. అది మొత్తం క్లిఫ్ ఎడ్జెస్ అదన్నీ. ఓకే ఓకే. టోటల్ 100 feet 200 feet డెప్త్ ఉంది. Oh, okay, లోపల okay. మొత్తం హిమాలయ ఇది వాల్కనో లావా లాగా లావా Mm, ఫామ్ mm. అవుతుంది. దాని ఫైర్ అండ్ స్మోక్ ఇస్ కమింగ్ అవుట్. ఓకే ఓకే. విజువల్ ఇంపాక్ట్ కోసం